ప్రజా సమస్యలపై పోరాడండి. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్యన కల్వకుర్తికి రా. 99 సర్వేల ప్లాట్ల ఆక్రమణ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీలు అనేక ప్లాట్లు కబ్జాలు చేశారు కల్వకుర్తిలా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఉద్యమకారుల పేరు చెప్పి నాయకుని ఎమ్మడి తిరిగేటోళ్ళు, షిప్పలు మోసేటోడు, ఛాయ్ గ్లాసులు ఎత్తేటోడు, ఆ క్యాంప్ ఆఫీసులో ఆడి ఈడు పనిచేసేటోళ్ళు అందరూ కూడా ఆ ప్లాట్లు ఆక్రమించుకుని కబ్జా చేస్తున్నారు. ఇది దేని పేరు మీద? ఉద్యమకారుల పేరు మీద. మేము ఉద్యమకారులమని చెప్పి ప్లాట్ల ఆక్రమణ పేరు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్కి పంపించాలి లెటర్, కలెక్టర్ నుంచి ఆదేశాలు రావాలి, తహసీల్దార్కి రావాలి, తహసీల్దార్ నుంచి ఏదో ఒక లెటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇస్తే తీసుకుంటారు, లేదంటేనేమో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినోడు, రిటైర్మెంట్ అయిన తహసీల్దార్ సంతకాలు వీళ్ళే పెడతారు, స్టాంప్ వీళ్ళే వేసుకుంటారు, ప్లాట్లు పంచుకుంటారు. ఇట్లా కొన్ని ఏళ్లుగా జరుగుతుంది తంతు. ఎందుకు మరి ఆచార్య బీజేపీ నాయకులు కల్వకుర్తిల ప్లాట్ల ఆక్రమణల గురించి ఎందుకు మరి మీరు పోరాటాలు చేస్తలేరన్నా? ఖాదీబోర్డుకు సంబంధించిన స్థలం కబ్జా గురైందని చెప్పి పత్రికల్లో టీవీలలో వస్తే ఎందుకు ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదన్నా? ప్రజా సమస్యలపైన మాట్లాడండి. నేను అనేక సార్లు పోటీ చేసినా నేను గెలుస్తలేను, ఒక్కసారి నన్ను అసెంబ్లీ మెట్లు ఎక్కించండి అని అడగడం కాదన్నా. వచ్చి ప్రజలతో కలిసి పోరాటం చేయండి, ప్రజలతో మమేకం అని చెప్పండి మీ కార్యకర్తలకి. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించి 6 మండలాల్లో ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయాలని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయమని చెప్పండి మీ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు. ఆమన్గల్ మున్సిపాలిటీలో మీ ఇంటి పదవి కోసం పొత్తు పెట్టుకొని బీజేపీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, మీ వ్యక్తిత్వం ఉన్నటువంటి ఏదైతే బలమైన పట్టుండేనో కల్వకుర్తి నియోజకవర్గంలో ఆచార్య అంటే బీజేపీ అంటే ఆచార్య అయితే ఏదైతే ఉన్నదో బలమైంది, బీజేపీ కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది అనేది ఒక విధమైన ఆరోపణలు కావచ్చు. అది వాస్తవం అనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా ఆచార్య మీద, కసిరెడ్డి మీద ఆమన్గల్ మున్సిపాలిటీ ఎఫెక్ట్ అనేది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ తరఫున ఆచార్య పోటీ చేయకుండా ఉన్నాడు. ఎందుకంటే ఇంకొక బీజేపీ నాయకుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీఫామ్ తీసుకునే ధైర్యం లేదు ఓనికి బీజేపీ ఇంకొక నెక్స్ట్ లీడర్కి అసలు అడిగే ధైర్యమే లేదు. ఆచార్య తప్ప ఇంకోడన్నా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కల్వకుర్తి నియోజకవర్గంలో చెప్పుకుని దమ్ము అనుకున్నారు ఊరికి లేదు. ఆ స్థాయి నాయకుడే లేడు. ఆ స్థాయి నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొందరు పోయారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు కొందరు పోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోయిన తర్వాత జెడ్పీటీసీ లేరు, ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు, అనేక పదవులు అనుభవించారు. కానీ బీజేపీలో ఉన్న రోజులు కార్యకర్తలుగానే ఉన్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు, ప్లాట్ల కబ్జాలు, భూ కబ్జాలు, చెరువుల కుంటల ఆక్రమణ అనేది ఏదైతే ఉందో, ఎందుకనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెరువుల కుంటలను కబ్జా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం హైదరాబాద్ పేరుతో అని చెప్పి ధూమ్ధామ్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే ధూమ్ధామ్ చేస్తున్నాడు. కానీ జిల్లాలలో ఆ పరిస్థితి లేదు. బీజేపీ ఆ అంశాలపైన పోరాటం చేయండి మీరు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు వాళ్ళ పోరాటం చేస్తే ఎన్నికల సమయంలో ప్రజల ఆస్తుల కోసం, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటి రక్షణ కోసం బీజేపీ పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది, ప్రజా సమస్య పైన పోరాటం చేస్తుందని చెప్పి బీజేపీకి ఖచ్చితంగా ఓట్లేసే పరిస్థితి వస్తే వచ్చే ఎన్నికల్లో అవేమి చేయకుండా ఎన్నికలప్పుడు వచ్చి నేను 7-8 సార్లు పోటీ చేస్తే, 5-6 సార్లు పోటీ చేస్తే ఈసారిని గెలిపియండి అంటే ఏంటి గెలిపిస్తారన్నా నాకు అర్థం కాదు. ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి. మీకు పోరాటం మళ్ళీ కొత్తవి కావు. ఒక కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్ కానీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, కలెక్టర్ ఆఫీస్ మామనార్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కానీ, ఎడ్ల బండ్లతో కానీ మీరు చేయని పోరాటం అంటూ ఏం లేదు. అనేక సార్లు ఆమెను దీక్ష చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఈ ఆక్రమణల గురించి, స్థలాల ఆక్రమణ గురించి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక అంశాల గురించి నిరంతర పోరాటం అనేది లేదు. పోరాటం విషయంలో అసలు మీ గురించి ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఎందుకంటే నిరంతరం మీ పోరాటం చేస్తారు. అనేక అంశాలపైన సుదీర్ఘంగా సుమారు 3 నుంచి 4 దశాబ్దాల పైగా మీరు పోరాటం చేస్తున్న దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ పోరాటాలు ఒక ప్రధానమైన అంశాల మీదనే ఉంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతుంటాయి అనేక అవినీతి అక్రమాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ప్లాట్ల ఆక్రమణలు కావచ్చు, వీటిపైన ఉంటలేదు. అంటే ప్రజలకు నిరంతరం మీరు అందుబాటులో ఉంటలేరు. మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష స్థానంలో ఉన్న మీరు అధికార పక్షాన్ని ఎక్కడ కూడా మీరు ప్రశ్నిస్తలేరు. ఆయన బీఆర్ఎస్ని కానీ ఇవాళ కాంగ్రెస్ని కానీ. అందుకోసమే ప్రజల్లోకి మీరు వెళ్ళలేకపోతున్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కల్వకుర్తి మున్సిపాలిటీలో 5 కౌన్సిలర్ స్థానాలు వచ్చినాయంటే కేవలం వ్యక్తులను బట్టి, లేదంటే ఆ వ్యక్తులకు సహాయపడినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆర్థిక వెసులుబాటు కావచ్చు, వాళ్ళు అంతర్గతంగా చేసినటువంటి ప్రచారం వల్లనే వచ్చింది తప్ప మీ పార్టీ క్రెడిబిలిటీ వల్ల మాత్రం ఒక రకంగా రాలేదు. ఎందుకంటే మీకే నమ్మకం లేకుండా 5 మంది కౌన్సిలర్లు గెలుస్తారని చెప్పి
మీరే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది బహిరంగంగా, గంతమంది ఏడ గెలిచారా మా వాళ్ళు, ఒకరిద్దరు గెలవడే కష్టం కల్వకుర్తి మున్సిపాలిటీ అని చెప్పి. కానీ ఆమన్గల్ కంటే ఎక్కువ ఇక్కడ ఎఫెక్ట్ తోటి ఆమన్గల్లో బీజేపీ పటిష్టంగా ఉంటుంది, గెలుస్తుందనే కోణంలో ఫస్ట్ నుంచి ఉండే ప్రచారం. కానీ దాన్ని తలదన్నేలా ఊహించని విధంగా ఇక్కడ 5 సీట్లు వచ్చినాయి. ఇది ఒక అద్భుతమైన పరిణామం. కాబట్టి బీజేపీ పార్టీ మరింత పటిష్టంగా వాళ్ళ ఇటు మున్సిపాలిటీ అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం ఉంటే ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి. ఏదో నాయకులను పిలిపించుకొని శాల్వాలు కండువాలు కప్పి పదవులు ఇచ్చిన సమయంలో మీరు పోరాటాలు చేయండి అని బహిరంగ చెప్పడం అంతవరకే పరిమితం కాకుండా పోరాటాలు చేసేందుకు ముందుకు రావాలి. ప్రజా సమస్యలపై పోరాడండి. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉద్యమించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి సూచించారు. ఆమన్గల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆచార్య ఆధ్వర్యంలో పార్టీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా గోరెడ్డి భరత్ ఇతరులను ఎన్నుకొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడిండు. మాటలే కాదు, నిరంతరం పర్యవేక్షణ చేయండి, కార్యకర్తలపైన పోరాటం చేయమని చెప్పండి. అప్పుడు మాత్రమే బీజేపీకి మరింత పట్టు అనేది వస్తుంది.